దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ పోటీల్లో మన తిరుపతిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ పోటీలపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలో 100% ఇంటింటి చెత్త సేకరణ జరుగుతుందని అన్నారు. అయితే ప్రజలు నగరంలో అక్కడక్కడ చెత్త కుప్పలుగా పడేయకుండా మీ ఇంటికి వస్తున్న మా వారికి తడి పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలని ప్రజలు కోరారు. తడి పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడ భవన నిర్మాణ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సెప్టెంబర్ 14 నుండి 15 రోజుల పాటు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞలు, నగరంలో ప్రత్యేకంగా పరిశుభ్రత కార్యక్రమాలు, సఫాయి మిత్రులకు ఆరోగ్య పరీక్షలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, వెంకట్రామరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీసీపీ శ్రీనివాసరెడ్డి, డిఈలు సంజయ్ కుమార్, రాజు, శ్రావణి, నరేంద్ర, తేజస్విని, శానిటరీ సూపర్వైజర్స్ చెంచయ్య, సుమతి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ టీం కూడా మన నవంబర్ నుంచి వస్తారు. అంతలోపల మనము ఇవి ఎవ్రీ డే చేయాల్సిన యాక్టివిటీసే. గార్బేజ్ కలెక్షన్ 90% కంటే అబోవ్ ఉండాలి. 100% డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేయాలి. అలాగే మనం సెగ్రిగేషన్, వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సెగ్రిగేషన్ చేయాలి. ముఖ్యంగా నేను తిరుపతి ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, మనము ఈ వెట్, డ్రై వేస్ట్ సెగ్రిగేట్ చేసేసి మనము ప్రతిరోజు డోర్ టు డోర్ ఆటో అనేది ఇది మా బాధ్యత. ఒకవేళ కొన్ని ఏరియాస్లో రిపేర్ వల్ల రాకపోతే అవన్నీ స్ట్రీమ్లైన్ చేస్తున్నాము. ఈ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్లో పోయి అంటే మనము అక్కడ ప్రతి ఏరియాలో ఒక పాయింట్లో డంప్ చేసేస్తున్నారు. అలా చేయకోకుండా మనం ఆ చెత్త ఆటోలు వచ్చినప్పుడు చెత్త ఆటోలకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఒకవేళ మీరు అవైలబుల్ లేకపోతే ఆ టైంలో ముందర బిన్స్ పెట్టినా తీసుకోవడం జరుగుతుంది. ఇవే కాకోకుండా మనము 14 నుండి ఈ సెప్టెంబర్ 14 నుండి స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం చేస్తున్నాము. ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మనము పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్, ప్లెడ్జెస్, క్లీనింగ్, ఒక రోజంతా క్లీనింగ్ స్టాఫ్తో సహా క్లీనింగ్ చేయడము, అలాగే మనము ఎవరైతే సఫాయి మిత్రాస్ ఉన్నారో వాళ్ళకి చెకప్స్, మనము ప్రివెంటివ్ చెకప్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. వేస్ట్ టు ఆర్ట్ కూడా ఫోకస్ చేయాలనుకుంటున్నాము. అది 14 సెప్టెంబర్ నుంచి 15 రోజులు ఉంటుంది. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ స్వచ్ఛతా హీ సేవ కూడా చేస్తున్నాం.